వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనం హిస్టరీలో ఎలా స్కోర్ చేయడంలో భాగంగా ఒక అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. అదే శివాజీ అన్నం. శివాజీ పరిపాలన కాలము క్రీస్తు శకం 1674 నుంచి 1680 వరకు ఈయన యొక్క పరిపాలన. మరి ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ఎక్కడ పూణేలో ఉన్నట్టు పూణే దగ్గర శివనేరు దుర్గం దగ్గర ఈయన జన్మించాడు విషయం వరకు తెలిసిందే. తల్లిదండ్రులు వచ్చేసి సాజీ బోన్స్లే, తల్లి వచ్చేసి జిజియాబాయి అనే విషయం కూడా మనం ముచ్చటించుకుంటాం. వాళ్ళ యొక్క మత గురువు అంటే సమర్థ రామదాసు అనేటువంటి ఆయన యొక్క ప్రేరణ. మరి అదేవిధంగా దాదాది కొండదేవ్ అనేటువంటి ఆయన కూడా వాళ్ళ యొక్క గురువు గారు. ఈ విధంగా గురువు దగ్గర విద్యను నేర్చుకున్నాడు. సమర్థ రామదాస్ దగ్గర మతాన్ని గురించి తెలుసుకున్నాడు. తల్లి దగ్గర కూడా కొన్ని అంశాలను కూడా తెలుసుకుంటూ ఇలా పెద్ద పెరుగుతూ ఉంటాడు. 19 సంవత్సరాలు రాగానే ఛత్రపతి శివాజీ ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా తోరణ దుర్గం అనేటువంటి పెద్ద కోటను ఫస్ట్ ఆక్రమించాడు. 19 సంవత్సరాలకు ఆక్రమిస్తాడు. ఏంటి 19 సంవత్సరాలు ఆక్రమించాడంటే అక్కడ మహారాష్ట్రలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి వాళ్ళు మోడు చేసుకుని తన సైన్యంగా సమీకరించుకుంటాడు. అదే కాకుండా ఆ వెస్టర్న్ ఘాట్స్లో అంటే పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి మావళి అనేటువంటి గిరిజన తెగ ఉంటుంది. ఆ తెగలో ఉన్నటువంటి జనాభాను కూడా తన సైన్యంలో సేకరించుకొని గెరిలా యుద్ధంలో నిష్ణాతుడు అయ్యి ఎవరు మన ఛత్రపతి శివాజీ వెంటనే 19 సంవత్సరాలుగా తోరణ దుర్గం, తర్వాత తోరణ దుర్గం తాగినాడా, తర్వాత వెంటనే రాయ్ఘాట్ అనే కోటను అక్కడ రాయ్గఢ్ అని కోట ఆగాడా, లేదు సింహగఢ్ సింహగఢ్ అనేటువంటి దుర్గాన్ని ఆక్రమిస్తాడు. అందరు తాగాడా. తర్వాత ప్రతాప్గఢ్ అనేటువంటి కోటను కూడా ఆక్రమిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే ఆ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షాకి అక్కడ కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నగారికి సాజీ బోన్స్లేకి ఒక మాట చెప్తాడు. ఒరే నాయన, నీ కుమారుడు ఏంద్రా శివాజీ గడు ఏంద్రా నా కోటల మీద పడ్డాడు, ఓకేనా అని చెప్తే సరే అంటే రాజుగారు నా కొడుకు నేను చెప్తానని చెప్పేసి సాజీ బోన్స్లో చెప్తారు. నాన్న ఈ విధంగా ఓడుకొని నేను పని చేస్తున్నాను కదా, నేను అదృష్టం నువ్వు ఈ విధంగా చేసి నన్ను కూడా ఉండిస్తాడరా అని చెప్పేసి అంటే అవన్నీ కాదు, నీ పని ఇది, నా పని అదే అని చెప్పేసి అంటాడు. ఇంకెట్ట కాదని చెప్పేసి అదిల్షా ఏం చేస్తాడంటే అఫ్జల్ ఖాన్ అనేటువంటి సేనాధిపతిని ఎవరి మీద పంపిస్తాడు, శివాజీ మీద పంపిస్తాడు. వాడు కథ ఏదో చూసుకోరాబరా నాయన అని చెప్తాడు అనమాట. అఫ్జల్ ఖాను వెంటనే చేస్తాడు, ఒరే నాయన శివాజీ, మీ నాన్న నేను ఇద్దరము ఒకే బ్రాంచ్లో పనిచేస్తున్నావురా, ఆదిల్ షా దగ్గర బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాకి పనిచేస్తున్నావురా, నువ్వు నా కొడుకు లాంటివిరా నాయన, నా మాటిను ఈ దుర్గలన్నీ నువ్వు ఆక్రమించినావు, అవన్నీ కూడా బీజాపూర్ సుల్తాన్కి ఇచ్చేయి, నువ్వు ప్రశాంతంగా ఉండరా నాన్న అంటే ఓకే అని చెప్పేసి అనుకున్నప్పుడు సంధి చేసుకున్నారా నాన్న, మన ఇద్దరం ప్రేమగా అంటే అభిమానంగా ఆలింగనం చేసుకుందాం అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు ఇతను చేసిన లోపల అంతరంగ కుట్ర, ఈ కుట్రంతా కూడా గమనించినటువంటి ఛత్రపతి శివాజీ ఓకేనా ఆయన కూడా బాగ్నాక్ అనేటువంటి అంటే పులుగోర్లు, బాగ్నాక్ అంటాడు పులుగోర్లు వీటిని ఆయన కూడా అరేంజ్మెంట్ చేసుకునేసి నేరుగా వస్తాడు. ఆయన కూడా కత్తి తీసు అంటే ఆయన కూడా అంటే అఫ్జల్ ఖాన్ కత్తి లోపల పెట్టుకుంటాడు. ఒకసారి కౌగులించుకున్నారని చెప్పేసి కౌగులించినప్పుడు అనుకోకుండా అనుకొని కత్తి తీస్తాడు ఎవరు అఫ్జల్ ఖాన్. ఇది గమనించినటువంటి ఛత్రపతి ఆహా నువ్వు ఆ విధంగా వచ్చావా, నేను కూడా ఏరే మోడల్ వచ్చినాను, ఇదిగో నా బాగ్నాక్ యొక్క ప్రభావం చూసు, రైట్ ఓకేనా అని చెప్పేసి రైట్ ఓకేనా వ్యాఘ్రనాక్ అని కూడా అంటారు వీటిని. వాటితో ఒక్కసారిగా చీల్చడంతో ఆయన మరణిస్తాడు. నెక్స్ట్ మనకు తెలిసిన వెంటనే ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా పైన మొఘల చక్రవర్తి ఔరంగజేబు కూడా గమనిస్తూ ఉంటాడు. గమనిస్తున్నప్పుడు ఈ ఛత్రపతి శివాజీ దక్కన్ ప్రాంతంలో పెద్ద అగర్భ శత్రుగా అయిపోతూ ఉంటాడు ఔరంగజేబుకి. ఔరంగజేబు దీన్ని గమనించి వెంటనే ఓడినట్టని సరే అణిచివేయాలని చెప్పేసి మన యొక్క ఔరంగజేబు వెంటనే శాయిస్తా ఖాన్ అనేటువంటి సేనాధిపతిని పంపిస్తాడు. ఓకేనా శాయిస్తా ఖాన్ చూడండి, ఔరంగజేబు ఛత్రపతి శివాజీని ఓడించేదాని కోసము పంపించినటువంటి మొఘల్ సేనాని ఎవరు అంటాడు శాయిస్తా ఖాన్. ఈయన కూడా కుట్ర పొందుతాడు. ఈయనకి గెరిల్లా యుద్ధంలో నిష్ణాతుడు కాబట్టి ఎవరు మన ఛత్రపతి శివాజీ ఆయన కూడా ఓడించి కూర్చొని పెడతాడు. తర్వాత వర్తమానము ఔరంగజేబు తెలుస్తుంది, ఎవరు నాయన వాడు మావులోడు కదా అని చెప్పేసి అంటే తర్వాత మరొక సేనాని అయినటువంటి రాజా జైసింగ్ అనేటువంటి వ్యక్తిని పంపిస్తాం. రాజా జైసింగ్ మాయమాటలు చెప్పేసి ఛత్రపతి శివాజీకి ఓకేనా లొంగ తీసుకుని లొంగ అన్నీ కూడా తీసుకునేసి నేరుగా నాయన నీకు ఢిల్లీలో నీకు వెన్నిగా నిచ్చేసి ఢిల్లీలో నీకు మంచి పోస్ట్ ఇస్తాడు, ఏరియాకి నువ్వే మళ్ళీ రాజు వచ్చారా, నా మాట నువ్వు రా ఔరంగజేబుతో గడుపుకుంటే పోతాడు. వాళ్ళు అక్కడ ఈయనకు సమాధానం చెప్పరు. మళ్ళీ ఛత్రపతి శివాజీ తప్పించుకొని వచ్చేస్తాడు. ఔరంగజేబుకి సినిమా చూపించేస్తాడు.
అంటే రాగానే సూరత్ అంటే మొఘల సామ్రాజ్యానికి ధనవంతమైనటువంటి నగరము, మంచి గొప్ప నగరం ఏదంటే సూరత్. సూరత్ ఆక్రమిస్తాడు. సూరత్ ఆక్రమించిన తర్వాత ఛత్రపతి శివాజీ ఏం చేస్తాడనంటే ఇంకా రాయగఢ్ అనేటువంటి కోటలో ఏం చేస్తాడంటే ఛత్రపతి అని బిరుదును ధరించి వెంటనే సింహాసనం మీద కూర్చోవటం అనేది జరుగుతుంది రాయగఢ్ అనే కోటలో. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని ఎక్కడ చేసుకుని ఉంటాడు? రాయగఢ్. ఛత్రపతి శివాజీ యొక్క రాజధాని ఏదంటే రాయగఢ్. ఛత్రపతి శివాజీ ఎక్కడ మరణించాడంటే రాయగఢ్. ఓకేనా? సరే, బాగుంది. ఇప్పుడు ఈ రాయగఢ్ దగ్గర ఉంటే తర్వాత ఏం చేస్తాడనంటే ఛత్రపతి శివాజీ జింజి అనేటువంటి ప్రాంతం కావచ్చు, వేలూరు అనేటువంటి ప్రాంతం కావచ్చు, మైసూర్ అనేటువంటి ప్రాంతాల్లో ఉన్న కోటలు ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించుకొని ఒక పన్నులను వసూలు చేసుకున్నాడనే విషయం కూడా మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇలాంటి అంశాలన్నీ కూడా మనము కులంకోశంగా ఒకసారి మనం చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకేనా? చూడండి, మన స్లైడ్లో ఏమున్నాయి. అంటే శివాజీ యొక్క తండ్రి ఎవరు? సాజీ భోన్స్లే. శివాజీ యొక్క తల్లి ఎవరు? జిజియాబాయి. అంటే అదేవిధంగా శివాజీకి ప్రభావితం చేసిన భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటాడు? సమర్థ రామదాసు. అదేవిధంగా శివాజీ యొక్క గురువు ఎవరు? యుద్ధ నేర్పించిన గురువు ఎవరంటే దాదాది కొండదేవ్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే శివాజీ మోసపూరితంగా హత్య చేయబడిన చేడుకు పథకం చేసినట్టు బీజాపూర్ సేనాని ఎవరంటే శాయిస్తా ఖాన్. ఇంకో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం చేసుకున్నటువంటి అంశం. తర్వాత మనకేమన్నాడు? సూరత్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా దోపిడీ చేశాడు అనే విషయాన్ని మనము చెప్పం. సరే, ఓకే. ఛత్రపతి శివాజీ మరణిస్తాడు. మరణించిన తర్వాత ఇంకా పేష్వాల రాజ్యం అయిపోతారు. ఆ అంశం కూడా ఇప్పుడు మనకు ఛత్రపతి శివాజీ దగ్గర ఉన్నటువంటి మంత్రిమండలి ఏమంటారంటే అష్టప్రధానులు అంట. అంటే అష్టప్రధానులు అంటే అంటే 8 మంది ప్రధానమంత్రులు. అంటే ఎవరెవరు అంటారు? అందులో వాళ్ళు పేష్వా చాలా గొప్పోడు. పేష్వా అంటే ప్రధానమంత్రి అని అర్థం. మరి అదేవిధంగా ఆమత్య అంటాడు. ఆమత్య అంటే ఎవరు? ఆర్థిక మంత్రి అని అర్థం. సచివ్ అని అంటాడు. సచివ్ అంటే ఏంది? కార్యదర్శి అని అర్థం. ఓకేనా? పండితురావు అంటాడు. పండితురావు అంటే ఏంటి? పండితులు అంటే మతపరమైనటువంటి కార్యక్రమాలన్నీ చూసేటువంటి పంతులు. ఓకే. సేనాధిపతి సైన్య కార్యక్రమాలను చూసేవాడు. ఓకేనా? అదేవిధంగా పట్నావీసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కార్యక్రమాలు అంతరంగ కార్యక్రమాలను చూసుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టు ఇక్కడ మనం కీలకంగా సుమంత్ అనేటువంటి పదం వాడాలి. సుమంత్ అనేటువంటి మంత్రివర్గంలో ఒక మంత్రి. ఈయన విదేశాల యొక్క రాయభారి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా వీనస్ అంటాడు. ఓకేనా వీనస్ అంటే ఆయన ఎవరు అని అంటే అంతరంగిక కార్యదర్శి అని విషయం. ఇట్లా 8 మంది అష్టప్రధానులు ఉన్నారు. ఇందులో ప్రధానమంత్రి ఏమని పిలుస్తాడు? పేష్వా అని పిలుస్తాడు. అందులో పేష్వా కూడా మనకు తెలిసిందే. బాలాజీ విశ్వనాథ్ పేష్వా, గొప్ప పేష్వా అనే విషయం కూడా మనం ఒక ముచ్చటించం. తర్వాత బాజీరావు అన్నని వ్యక్తి, తర్వాత బాజీరావు అనేటువంటి పేష్వాలు కూడా ఉన్నారు అనే విషయాన్ని కూడా అక్కడ మనం ముచ్చటించుకోవచ్చు. ఓకేనా? ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్నలు స్పందిస్తాడో మనం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఇక్కడ ఛత్రపతి శివాజీ కొంతమందికి రోల్ మోడల్గా కూడా నిలుస్తాడు. మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్కి. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతానన్నాడే ఆ తిలక్. ఓకేనా? ఈ తిలక్కి రోల్ మోడల్ బాలగంగాధర్ తిలక్. ఓకే, మీకు బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వ్యక్తి అయిన. అదేవిధంగా విడి సవర్కర్కి బాలగంగాధర్ తిలక్కి ఛత్రపతి శివాజీ రోల్ మోడల్. ఓకేనా? అదేవిధంగా మనం చూసినట్లయితే పేష్వాలు రైట్. ఓకేనా? ఇలాంటి అంశాలన్నీ కూడా మనము కులంకోశంగా చూసుకుంటూ రావాలి. ఛత్రపతి శివాజీ సైన్యంలో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు? మాల్వా. ఓకేనా? ఫస్ట్ ఆక్రమించినది తోరణ దుర్గం. శివాజీని ఓడించి సంధి చేసుకున్నటువంటి రాజా జైసింగ్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మనము ముచ్చటించడం అనేది జరిగిపోయింది అనమాట. కాబట్టి ఛత్రపతి యొక్క గుర్రం పేరు ఏదంటాడు? కళ్యాణి అని అన్నాడు. చంద్రహాస్ అనేటువంటి కత్తి ఆయనకు ఉంటుంది అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చదివితే 100% అనేది మనకు బిట్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఛత్రపతి శివాజీ. ఓకేనా? రైట్. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా గణేష్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీస్కి లైక్ చేయండి. గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.